దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలజ్ఞ అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభములు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా వింటా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వినటం వల్ల మన జీవితాలలో ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుని యొక్క మాట వినడం ద్వారా మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. మనము దారి తప్పినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒక హెచ్చరిక తెలియజేసి మనలను సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. తృష్ణగొని ఉంటే, ఆత్మీయ దాహంగా మనం జీవిస్తూ ఉంటే మన దప్పికను తీర్చేటువంటిది దేవుని యొక్క వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ఆశీర్వాదాలు ప్రయోజనాలు ఉన్నాయి కనుక దేవుని యొక్క వాక్యం వినడంలో నిర్లక్ష్యంగా ఉండదు. కానీ క్రమంగా దేవుని మాటలు వినండి. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనబరచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలెనని అపేక్షించుచున్నాము. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ యొక్క వచన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనము ఎలా ఉండాలి, ఎలా ఉండమని మనకు బోధిస్తూ ఉన్నాడు, మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆసక్తితో మనం ఉండాలి అనేటువంటి ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. చివరిలో వ్రాయబడింది, మీరు ఇదివరకు కనబరచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలెనని. అంటే ఒకానొక సమయమున మన జీవితాలలో దేవుని వెంబడించేటువంటి విషయంలో, దేవుని యొక్క మాటలు వినేటువంటి విషయంలో, ప్రార్థన చేసేటువంటి విషయంలో, ఇంకా అనేకమైనటువంటి విషయాలలో చాలా ఆసక్తిని చూపించినటువంటి కొన్ని దినాలు మన జీవితంలో ఉన్నాయి. రక్షణ పొందినప్పుడు, బాప్తిజం పొందినటువంటి తొలి దినములలో ఆసక్తిని చూపిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయటానికి, ప్రార్థనకు అటెండ్ అవటానికి, హాజరవటానికి, ఎక్కడైనా ప్రార్థనా కూడిక జరిగితే ఆ ప్రార్థనా కూడికల్లో పాల్గొనడానికి, ఏ రోజు ప్రార్థన జరిగినా, ఎక్కడ ప్రార్థన జరిగినా వెళ్ళటానికి మనం చాలా ఆసక్తిని చూపించినటువంటి దినాలు కొన్ని మన జీవితాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ మాట్లాడినటువంటి మాట, ఆ ఆసక్తి ఎప్పటి వరకు మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ ఆసక్తి మనం ఎంతకాలం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు అంటే తుదమట్టుకు. తుదమట్టుకు అంటే చివరి వరకు, మన జీవితము అంతమయ్యేంత వరకు, మన మరణము సంభవించేంత వరకు, మరణ సమయం వరకు కూడా మనము అదే ఆసక్తిని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మీరు అడగొచ్చు, నేను అదే ఆసక్తిని కలిగి ఉన్నానండి, నేను ఆసక్తి విషయంలో మాంద్యుడను కాదు, ఆసక్తిని కలిగి ఉండటంలో నేను వెనుకడుగు వేయటం లేదు, ప్రారంభంలో ఏ ఆసక్తి అయితే ఉందో అదే ఆసక్తి నేను కలిగి ఉన్నా. మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈ ఆసక్తి ఇప్పుడు కలిగి ఉన్నారు, కానీ రేపు ఎలా ఉంటుందో మీ జీవితంలో కదా. కొన్ని దినాలైన తర్వాత మీకు ఎదురైనటువంటి కొన్ని సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి,
లేకపోతే మీరు పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు అధికమైతే ఇదే ఆసక్తి కనబరుస్తారనేటువంటి గ్యారంటీ ఉందా? చాలామంది తొలగిపోతూ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అంటున్నాడు, తుదమట్టుకు మీరు కనబరచాలి. ఎందుకంటే మీరు విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనున్నట్లుగా దేవుడు మీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానాలు ఇవ్వబడినటువంటివన్నీ కూడా ఇవ్వబడినట్లుగానే మిగిలి ఉండకూడదు, కానీ వాటిని మనం స్వతంత్రించుకోవాలి. అబ్రహాము దేవుని చేత వాగ్దానం పొందాడు. ఎంతకాలం ఎదురు చూశాడు? అబ్రహాము జీవితంలో సంతానము కలుగుతుందని చెప్పినటువంటి దేవుని యొక్క మాట ఎంతకాలానికి నెరవేరింది? 25 రోజులకా, 25 వారాలకా, 25 నెలలకా కాదు, 25 సంవత్సరాలు అబ్రహాము ఎదురు చూశాడు కదా. నీవు కూడా ఎదురు చూసేటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు కూడా అప్పుడే వాటిని స్వతంత్రించుకోవాలి. మధ్యలో తొలగిపోవద్దు. ఏ ఆసక్తినైతే నువ్వు కలిగి ఉండి మొదటి దినమున దేవుడు నిన్ను దర్శించినటువంటి ఆ సమయమున, నీతో మాట్లాడినటువంటి ఆ దినమున ఎలాగైతే నువ్వు నీ నడకను ప్రారంభించావో విశ్వాస యాత్రను కొనసాగించాలి. అదే ఆసక్తితో కొనసాగించాలి. ప్రతి వాడు కూడా మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లుగా మీరు మీ ఆసక్తిని తుదమట్టుకు కనబరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినాన మనము ఏ ఏ విషయాలలో ఆసక్తిని కలిగి ఉండాలి అనేటువంటి మాటలను కొన్నింటిని మనము చూచినట్లయితే, మొట్టమొదటిగా మనం చూస్తే వాక్యమును ఆసక్తిగా మనము అంగీకరించాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయములో 11వ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఎవరిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే బెరయా సంఘము. 10వ వచనంలో వ్రాయబడింది, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపిరి. బెరయా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బెరయా సంఘస్థుల గురించి ఈ మాటలు వ్రాయబడింది. వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారు. ఈ బెరయా సంఘస్థులు ఎలా ఉన్నారంటే శ్రేష్టమైనటువంటి సంఘంగా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఎదగడంలో వెనుకంజవేయనటువంటి వారుగా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ బెరయా సంఘమును బట్టి మనము ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. ఎన్నో విషయాలు మనము పరిశీలనగా చదివితే, పరిశీలనగా మనం చూస్తే ఎన్నో మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మీరు ఈ కర్మేలు అజ్ఞ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని సంవత్సరాల క్రితము బెరయా సంఘము అనేటువంటి ఒక అంశమును ధ్యానం చేసుకున్నాం మనము. బెరయా సంఘము ఎలా ఉన్నది, తద్వారా మనం ఎలా ఉండాలనేటువంటి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన వాడుగా ఉన్నాడు. మీరు చూడండి, ఆ మాటను, ఆ సందేశం వినండి, ఖచ్చితంగా ఆత్మీయంగా బలపరచబడతారు. ఈ యొక్క బెరయా సంఘస్థులు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం కంటే ఘనులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నారంటే, పౌలు మాట్లాడినటువంటి మాటలను కూడా అవి లేఖనానుసారంగా ఉన్నాయా లేదా, లేఖనాలలో ఉన్నటువంటి మాటలనే పౌలు భక్తుడు బోధించాడా లేదా అని వారు లేఖనాలను పరిశోధించారంట. పరిశోధించారంటే, లేఖనాలను పరిశీలించారంటే వారు వాక్య విషయంలో ఎంత శ్రేష్టమైనటువంటి వారుగా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తులైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటలు కూడా అవి వాక్య ప్రకారంగా ఉన్నాయా, లేకపోతే ఏమైనా
కొన్ని మాటలు కల్పించి చెప్పాడా? కొన్ని మాటలు చెప్పటంలో విఫలమైపోయాడా? ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట వ్రాయించాడు అంటే, నేటి దినాలలో బోధకులు ఇలానే తయారైపోయారు. ఆత్మల భారము కలిగి ఉండి కొంతమంది సేవ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది వాళ్ళ ఉనికిని చాటి చెప్పుకోవటానికి, వారికి కావలసినటువంటి కానుకల కొరకు, జీవనోపాధి కొరకు, ఇంకా ఏదైనా సరే నేటి దినాలలో అటువంటి సేవ జరుగుతూ ఉన్నది. ఇది వాస్తవము. నేను మాట్లాడినటువంటిది చాలామంది నచ్చకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా మనం చదవాలి, శ్రద్ధగా ధ్యానం చేయాలి, శ్రద్ధగా పరిశోధిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో సంగతులు బయలుపరుస్తాడు, ఎన్నో విషయాలు తెలియజేస్తాడు. మన సొంత ఆలోచన ప్రకారం మనం మాట్లాడకూడదు. మన సొంత జ్ఞానం ప్రకారంగా, లేకపోతే మనం థియాలజీ చదివాము, మాస్టర్ ఆఫ్ డివినిటీ చదివాము, పిహెచ్డి చేశాము కాబట్టి అది కరెక్ట్ అన్నట్లుగా మనం మాట్లాడొద్దు. పరిశుద్ధాత్మదేవుడు నీతో ఏం మాట్లాడాడు, నీకు ఏం బోధించాడు? బైబుల్ సర్టిఫికెట్స్ కాదు, పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ప్రకారంగా నువ్వు ఆత్మచేత నింపబడి నువ్వు మాట్లాడు. పౌలు మాట్లాడుతుంటే లూదియా హృదయం ఎలా తెరవబడిందో అనేకలు హృదయాలు తెరవబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించినటువంటి ఆసక్తి దేవునికి ఉన్నది. నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నీ కుటుంబాన్ని ఎలాగ పోషించాలో, నీ కుటుంబాన్ని ఎలా బలపరచాలో, నిన్ను ఎలాగ నడిపించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా కలిగి ఉన్నాడు. నువ్వేం చేయాలి అంటే ఆ ప్లాన్లో నువ్వు కొనసాగాలి. అదే నీ పని. ఇంకా ఆ ప్లాన్లో నువ్వు అంగీకరించి నువ్వు లోబడి ముందుకు నడిస్తే నీ పట్ల ఆ దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ బెరయా సంఘము అంతగా ఆసక్తిని చూపించింది. ఒక మాట, ఒక ప్రశ్న, మీరు దేవుని యొక్క వాక్యమును ఎలా వింటా ఉన్నారు? మందిరంలో కానీ, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇలాగ టీవీ ప్రోగ్రామ్స్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కొంతమంది వాక్యం వింటూ ఉంటారు కదా. ఎక్కడైనా సరే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా ఉంటే మీరు ఆసక్తిగా వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? నాకున్నటువంటి ఆలోచన ఈ రీతిగా ఉన్నది. దేవుని యొక్క వాక్యములో నాకు ఈ యొక్క డౌట్ ఉంది, ఇది నాకు అర్థం కాలా. ఎంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ మాట, ఈ వచనము నాకు అర్థం కాలేదు నాయన, నాతో మాట్లాడు, నాకు బోధించని ప్రార్థన చేస్తా ఉన్నా. నీ చిత్తమైతే ఈ సమయంలో నిలబడినటువంటి మీ సేవకుల ద్వారా, మీ దాసుల ద్వారా నాతో మాట్లాడు. నాతో మాట్లాడి నాకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయి, నాకున్నటువంటి డౌట్ని క్లారిఫై చేయి అని కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాక్యము వినడానికి ఆసక్తిని కలిగి వాళ్ళు చూస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి సమాధానాన్ని దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడండి. దేవుడు మాట్లాడాలంటే నువ్వేం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. నేటి దినాల్లో ఆశీర్వాదం కొరకు ఆసక్తిని కలిగి ఉంటా ఉన్నారు, కానీ ఆశీర్వాదం పొందుకోవటానికి ఆసక్తిని కలిగి ఉంటున్నారు, కానీ దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి లేదు. నేను ప్రార్థన చేస్తే అవతల వ్యక్తి స్వస్థపరచబడాలి, ఆ వరం కావాలి ప్రభువా నాకు అంటున్నారు, కానీ దానికి తగిన సిద్ధపాటు నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయట్లా. నీ వాక్యములో ఉన్నటువంటి మర్మాలు నేను బోధించాలనుకుంటున్నారు, కానీ ఆ వాక్యములో నేను వినడానికి, నువ్వు మాట్లాడితే నేను వినటానికి నాకు ఆసక్తి దయచేయి ప్రభువా అని మనం కోరుకోవట్లా. ప్రియదేవుని బిడ్డలారా, ఆసక్తి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆసక్తిలో మనము నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే
అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనములో అక్కడ మనము కలిగి ఉండవలసినటువంటి ఆసక్తి ఏమిటంటే దేవుని యొక్క వరములను బట్టి మనము ఆసక్తిని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి అక్కడ వ్రాస్తున్నటువంటి మాట, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఉన్నదా మీ బైబిల్లో మాట? ఆత్మ సంబంధమైనటువంటి వరములు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వరములను మనము ఎలాగా ఉండాలి? వాటి విషయంలో ఆసక్తి ఉండాలి. ఆసక్తితో అపేక్షించండి. ఆసక్తితో అపేక్షించడం అంటే మనం కోరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం దేవుని సన్నిధిలో ఎన్ని దినములుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలు అయిపోతూ ఉంది. నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయి, చేస్తున్నటువంటి వ్యాపారంలో లక్షలు మాకు లాభం రావాలయ్యా, కోట్ల రూపాయలు సంపాదించాలి, మాకు ఒక మంచి కారు కావాలి, మంచి 3 స్టైర్స్ బిల్డింగ్ కావాలి, కిందంతా పార్కింగ్ ఉండాలి, ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో మేము ఉండాలి, మీ చిత్తమైతే 3rd ఫ్లోర్ కూడా ఉండాలి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో రకాలుగా మన తలంపులు, శరీర సంబంధమైనటువంటి కోరికలు. లక్షలు కట్నం ఇచ్చేటువంటి కోడలు రావాలయ్యా నాకు, నా కూతురికైతే నేనే కట్నం ఇవ్వం, మంచి అల్లుడు రావాలి. ఎన్ని కోరికలండి నేటి దినాల్లో ప్రజలకు, ప్రియదేవుని బిడ్డలారా. కానీ పౌలు భక్తుడు ఇక్కడ కొరింథీ సంఘానికి ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఏం కోరుకోవాలి? వేటి విషయంలో మనము ఆసక్తిని కలిగి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఎలా కోరుకోమంటున్నాడు అంటే, ఓ కొరింథీ సంఘమా, నీవు ఆసక్తితో వాటిని అపేక్షించు, ఆసక్తిని కలిగి ఉండు. ఎంతకాలం మనం లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి దీవెనలు, లోక సంబంధమైనటువంటి వరములతో మనము కోరుకుంటా ఉన్నాం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములు ప్రభువుకి సమర్పించుకుంటే నీ కుమారుని యొక్క భవిష్యత్తు దేవునికి అప్పగించు. నీ కుమార్తె యొక్క భవిష్యత్తు, నీ కుమార్తె యొక్క వివాహ విషయంలో, నీ కుటుంబంలో ఏది కొదువుగా ఉన్నదో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు, దేవుని మీద ఆధారపడు, ఆయనే వాటన్నిటిని చూసుకుంటాడు. నువ్వు చేయాల్సినటువంటిది ఏంటో తెలుసా? ఎంతకాలం నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వరములను విడిచిపెట్టి శరీర సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటా ఉన్నావో, అందుకే ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో కోరుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి మనము చూచినట్లయితే, మనము ఆసక్తిని ఏ విషయంలో కలిగి ఉండాలనేటువంటిది మూడవ అంశముగా మనం చూచినట్లయితే, ప్రార్థన చేయటంలో ఆసక్తిని కనబరచాలి. యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనములో, ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియాను గురించినటువంటి ఒక సందర్భం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదంట. మరలా ప్రార్థన చేస్తే వర్షము పడినట్లుగా వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు వర్షము పడకుండా ప్రార్థన చేశాడు అంటే దాని సందర్భము మనం పాత నిబంధనలో చదవచ్చు. ఆ అంశంలోనికి వెళ్ళట్లా.
కానీ ఏలియా ప్రార్థన చేస్తే, ఒక మనుషుడు ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోతుందా? ఈ రోజుల్లో ఇదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వర్షాకాలంలో మీటింగ్స్ పెడితే వర్షం పడతా ఉంటే సేవకులు ఏం చేస్తూ ఉన్నారు? వర్షంలోనే నిలబడి తడిచి బుద్ధవుతూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆత్మల భారంతో ప్రకటిస్తూ ఉన్నారు. నీ చిత్తమైతే వర్షాన్ని ఆపివేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే కొంతమంది సేవకులు వర్షం ఆగిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వారు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనలు ఆసక్తి అనేటువంటిది ఉన్నది. చాలామంది విమర్శ, ఈ మనుషుడు ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిద్దా? ఎండపోయి మేఘాలు వస్తాయా? మేఘముల క్రింద ఇశ్రాయేలు ప్రజలు నడిచారు కదా, చల్లటి ప్రదేశంలో వాళ్ళు నడిచారు కదా, ఎలా సాధ్యమైంది ఇది అని ప్రశ్న, క్వశ్చన్ మార్క్. ఎస్, పాత నిబంధనలు ఇశ్రాయేలీలు మేఘము క్రింద ఎలాగ నడిచారో చల్లగా ఉండి, నేటి దినాన పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇలానే జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయి. ఏలియా చేసినటువంటి ప్రార్థన, ఏలియా ఎలాంటి వాడు? వ్రాయబడింది అక్కడ, ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. ఏలియా కూడా నీలాంటి మనుష్యుడే, నాలాంటి మనుష్యుడే. కానీ ఏలియా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడినవాడు, దేవుని కొరకు తన ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడినవాడు, రోషము కలిగినటువంటి ప్రవక్త నేనంటున్నాడు కదా. ఏలియా అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కానీ మనలో రోషం లేదు, ఆసక్తి లేదు, దేవుని యందు విశ్వాసం లేదు. నేను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్నికి దిగి వస్తుందా? ఏలియా ప్రార్థన చేస్తే వస్తుంది, కానీ నో అనుకోవద్దు అట్లా. నువ్వు ప్రార్థన చేసినా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నువ్వు ఏ అంశమైతే బలిపీఠం మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావో అది ఎంత జటిలమైనటువంటి సమస్య అయినా, ఎరుకో గోడలాంటి సమస్య అయినా, ప్రియదేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం లాంటి విస్తారమైనటువంటి సముద్రమైన, ఎంతో వేగముగా ప్రవహిస్తున్నటువంటి యోర్దాను లాంటి నదులైనా నీకు దారి ఇవ్వాల్సిందే. ఎరుకో కోటగోడలను కూల్చివేసినటువంటి దేవుడు నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. పరిస్థితుల వైపు చూడొద్దు, ఆసక్తిగా దేవుని వైపు చూడు, ఆసక్తిగా ప్రార్థన చేయి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఆ తర్వాత మరలా ప్రార్థన చేస్తే వర్షము కురిసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏ ఆసక్తి? దేవుని యందలి ఆసక్తి. పౌలు అంటున్నాడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ, దేవాసక్తితో మీ యందు నేను ఆసక్తిని కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సేవిస్తున్నటువంటి దేవుని యందు నువ్వు ఆసక్తిని కలిగి ఉండు. ఆసక్తిని కలిగి నువ్వు ఏ సమస్యని కొరకైనా సరే ప్రార్థన చేయి. ఆ సమస్య ఎలాంటిదైనా సరే సమస్య యొక్క బలాన్ని మీరు చూడొద్దు. అది చాలా బలమైనటువంటిదని నువ్వు ఆలోచన చేయొద్దు. నువ్వు ఆలోచన చేస్తావంటే అక్కడే నువ్వు అవిశ్వాసిగా ఉన్నావు. నీకున్నటువంటి వ్యాధి ఎలాంటిదైనటువంటిదైనా సరే నువ్వు లెక్క చేయొద్దు. వ్యాధిని స్వస్థపరచగలిగినటువంటి దేవుడు బలవంతుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎలాంటి బలవంతుడో తెలుసా? మరణము మీద బలము కలిగినటువంటి దేవుడు. సమాధిని గెలిచి లేచాడు కదా. ఆయన ఒక మాట పలికితే సమాధిలో ఉన్నటువంటి లాజరు సజీవునిగా తిరిగి వచ్చాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి
గోడలాగా నీటిని నిలబెట్టగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక మాట మనం చూసినట్లయితే లేఖనములో మనం చూస్తే తీతుకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. సత్క్రియల యందు మనము ఆసక్తిని కలిగి ఉండాలి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అప్పగించుకొనెను. మన కొరకు అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనము ఈస్టర్ సందర్భంలో అనేకమైనటువంటి మాటలు వింటూ వస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము వింటూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఇలాంటి మాటలు వింటున్నాం. ప్రభువారు మన కొరకు అర్పించుకున్నారు. ఎందుకొరకు అంటే అక్కడ అంటున్నటువంటి మాట, ఆయన నిన్ను నన్ను పవిత్రపరచుకోవాలనేటువంటిది. మనం పవిత్రులుగా ఉంటేనే ఆయన సన్నిధిలో నిలబడతాము, ఆయన సన్నిధిలో చేర్చబడతాము. మనం అపవిత్రులుగా ఉంటే మనము ఆయన నెట్టివేస్తాడు మనలను. అందుకే అక్కడ అంటున్నాడు, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను. ఎవరైతే సత్క్రియలను చేయాలి, మంచి పనులు చేయాలి అనే ఆసక్తి ఉందో వాళ్ళ కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆసక్తిని కలిగి ఉండు. సత్క్రియలు, మంచి క్రియలు వాక్య ప్రకారంగా చేయటంలో ఆసక్తిని కలిగి ఉండు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆసక్తి తుదమట్టుకు కనబరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనబడదామా? కనబరుద్దామా? మన జీవితాలను ఆసక్తిగా దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఆసక్తి విషయంలో మేము మాంద్యులమవుతున్నామేమో, అందుకే మిమ్మలను రక్షకునిగా అంగీకరించి మిమ్మలను వెంబడించేటువంటి విషయంలో ఆసక్తిని కోల్పోతున్నామేమో, లోకరీతిగా మేము నడుస్తున్నామేమో. ప్రభువా, కొన్ని అంశాలు మాకు నేర్పించారు. మేము ఏ ఏ విషయాలలో మందులుగా ఉన్నామో నాయన, వాటన్నిటినీ వాక్య ప్రకారముగా తొలగించి ప్రభువా, మేము ఆసక్తిని కలిగి మిమ్మలను వెంబడించటానికి కృప చూపించండి. ప్రార్థన చేయటంలో, వాక్యం వినటంలో, మంచితనములో ప్రభువైనా మేము నేర్చుకున్నటువంటి విషయాలలో, ఆత్మ సంబంధమైన వరముల విషయములలో ఎక్కడ మేము వెనుకడుగు వేస్తుంటే వాటన్నిటిలో ఆత్మ సంబంధమైన ఆసక్తిని కలిగి ఉండి మిమ్మల్ని వెంబడించేటువంటి బిడ్డలుగా మమ్మలను, మా కుటుంబాన్ని మీరు దీవించండి. ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిని దయచేయండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, మంచి క్షేమాభివృద్ధి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీకే సమర్పించుకుంటే యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.